రామనామస్మరణ ఎంత గొప్పది అంటే, అది ఎటువంటి పాపాలనైనా కూడా తీసేస్తుంది. అందుకు ప్రమాణంగా ఒక శ్లోకము ఉంది. బ్రాహ్మణులు కూడా ఆచరించడానికి పితృకర్మల్లో కూడా శ్రాద్ధకర్మ అంతా నిర్వర్తించిన తర్వాత చిట్ట చివరన యజ్ఞోపవీతాన్ని నివీతిగా వేసుకుని ఒక శ్లోకం చెబుతారు. ఆ శ్లోకం చెప్పి నీళ్ళని మ- నీళ్ళని వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టిన తర్వాత ఈ సూత్ర గ్రంథిని కళ్ళగద్దుకుని శ్రీరామ రామ రామ అని శ్రీరామనామాన్ని 3 సార్లు చెప్తారు. అలా చెప్పడం వల్ల ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే అని శ్రేష్టమైనటువంటి శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే విష్ణు సహస్రనామం చేసిన ఫలితం కూడా వస్తుందనేటటువంటిది అది ఒక ప్రమాణము. అంతేకాకుండా ఈ శ్రీరామ రామ రామ అని అనుకోవడానికి మరో కారికి చెప్పారు. ఇది ఎందుకు చెప్పుకోవాలో, మానసం వాచకం పాపం కర్మణా సముపార్జితం. మనస్సుతో కానీ, వాచకం అంటే వాక్కుతో కానీ, అంతేకాకుండా కర్మణా సముపార్జితం కర్మచేత మనం చేసినటువంటిది కానీ, అంటే మనోవాక్కాయ కర్మలు 3 కూడా అలా అంతేకాకుండా సముపార్జితం పూర్వజన్మలో చేసినటువంటివి ప్రారంధ కర్మ ఉంటుంది. ఆ సముపార్జితమైనటువంటి అలా మనం పొందినటువంటివి ఈ పాపాలన్నింటినీ కూడా శ్రీరామస్మరణేనైవ వ్యపోహతి నసంశయ. శ్రీరామస్మరణ చేత వ్యపోహతి అంటే తీసేస్తుంది, తొలగిస్తుంది అని. కాబట్టి వ్యపోహతి నసంశయ, ఇందులో సంశయమే లేదు. ముమ్మార్లు శ్రీరామ రామ రామ అని మీరు కనుక స్మరించినట్లయితే విష్ణు సహస్రనామ ఫలితంతో పాటుగా మానసికంగా, వాచికంగా, కర్మణస వాచ కర్మణ చేసినటువంటి 3 పాపాలు కూడా తొలగిపోతాయి. ధన్యవాదాలతో మీ శివ పొదుళ్ళపర్తి.